హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి సంబంధించిన పేపర్ 2A సోషల్ స్టడీస్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందాయండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోల లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా ఈ వీడియోస్ అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఇక అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి పేపర్ 2Aకి సంబంధించిన సోషల్ స్టడీస్కి సంబంధించిన సాంఘిక శాస్త్రాలకు సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఏ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ. ఏ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఏ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. రెండవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. హెరిడిటరీ జీనియస్ అనే పుస్తక రచయిత, గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ జాన్ లాక్, ఆప్షన్ బి ఎలిజబెత్ బి హర్లాక్, ఆప్షన్ సి ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ డి ప్రొఫెసర్ కుప్పుస్వామి. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్రాన్సిస్ గాల్టన్. మూడో ప్రశ్న చూస్తున్నాం. ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 8 సంవత్సరాలు అయితే అతని మానసిక వయస్సు 10 సంవత్సరాలు. అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత? 100, 105, 115, 125. ఒక విద్యార్థి వాస్తవిక వయస్సు 8 సంవత్సరాలు అయితే మానసిక వయస్సు 10 సంవత్సరాలుగా ఉంది. అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 125. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. ఒక వ్యక్తి సొంత గృహం కావాలనుకోవడం, ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం కిందికి వస్తాయి. ఆప్షన్ ఏ ఆత్మగౌరవ అవసరం, ఆప్షన్ బి శారీరక అవసరం, ఆప్షన్ సి భద్రత అవసరం, ఆప్షన్ డి ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం. ఒక వ్యక్తి సొంత గృహం కావాలనుకోవడం మరియు ఇతరులతో కలిసి ఉండాలని కోరుకోవడం ఈ అవసరం కిందికి వస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భద్రతా అవసరం. ఐదో ప్రశ్న చూస్తున్నాం. కే బెన్నెట్ అభివృద్ధి పరిచినటువంటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య ఎంత? 6, 8, 10, 12. బెన్నెట్ అభివృద్ధి పరిచినటువంటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని సహజ సామర్థ్యాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 8. ఆరో ప్రశ్న చూస్తున్నాం. కుక్కల మీద పావ్లోవ్ చేసిన ప్రయోగాలు వీటి కిందికి వస్తాయి. అంతరదృష్టి అభ్యసనం, సాంఘిక అభ్యసనం, సాంప్రదాయక నిబంధనం, కార్యసాధక నిబంధనం. కుక్కల మీద ఇవాన్ పావ్లోవ్ చేసినటువంటి శాస్త్రవేత్త చేసిన ప్రయోగాలు వేటి కిందికి వస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సాంప్రదాయక నిబంధనం. ఏడో ప్రశ్న చూస్తున్నాం. జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు కింది వారిలో? డాక్టర్ కస్తూరి రంగన్, డాక్టర్ డిఎస్ కొఠారి, ఎన్ఆర్ నారాయణమూర్తి, స్మృతి ఇరానీ. జాతీయ విద్యా విధానం 2020కి చైర్మన్గా వ్యవహరించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డాక్టర్ కస్తూరి రంగన్. ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం. దీక్ష DIKSHEను విస్తరించండి.
ఆప్షన్ ఏ డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ నాలెడ్జ్ షేరింగా, ఆప్షన్ బి డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ నాలెడ్జ్ సిస్టమ్సా ఫర్ హయ్యర్ యాక్టివిటీస్, ఆప్షన్ సి డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగా, ఆప్షన్ డి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగా. దీక్ష అనేదాన్ని విస్తరించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. 9వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారంగా విద్యా స్థాయిలు 5+2+2+5 5+3+3+4 3+5+3+2 7+3+2+2. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5+3+3+4. 10వ ప్రశ్న చూస్తున్నాం. మనబడి నాడు నేడు కార్యక్రమం దేని కొరకు ఉద్దేశించబడినది? మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన సౌకర్యం, ఉచిత పుస్తకాలు యూనిఫామ్ల పంపిణీ, ఆప్షన్ డి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం. మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని దేని కొరకు ఉద్దేశించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మౌలిక వసతుల కల్పన. 11వ ప్రశ్న చూస్తున్నాం. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాచారం ఇవ్వడమా, సహపాఠ్య కార్యక్రమాల, కంప్యూటర్ నైపుణ్యాలు పెంచడమా, జ్ఞాన నిర్మాణమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జ్ఞాన నిర్మాణం. 12వ ప్రశ్న చూస్తున్నాం. బాలల విద్యా హక్కు చట్టం 2009 ఏ వయస్సు వారికి సంబంధించినది? 6 నుంచి 14 సంవత్సరాల, 5 నుంచి 20 సంవత్సరాల, 1 నుంచి 10 సంవత్సరాల, 1 నుంచి 20 సంవత్సరాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 6 నుంచి 14 సంవత్సరాలు. 13వ ప్రశ్న చూస్తున్నాం. తరగతి గది బోధన చేసినప్పుడు ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లల ఆర్థిక స్థాయి, పిల్లల యొక్క వైయక్తిక భేదాల, పిల్లల సామాజిక స్థాయి, పిల్లల శారీరక దృఢత్వమా? తరగతి గదిలో బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కింది వానిలో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వైయక్తిక భేదాలు. 14వ ప్రశ్న చూస్తున్నాం. 20 బహుళైచ్ఛిక ప్రశ్నల నుండి ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు. అయితే అతని గుర్తింపు గణన ఎంత? 30, 40, 50, 60? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 50. 15వ ప్రశ్న చూస్తే పిల్లల భాషాభివృద్ధి వీటిపై ఆధారపడుతుంది. అనువంశికత మాత్రమే, పరిసరాలు మాత్రమే, అనువంశికత మరియు పరిసరాలు రెండింటి మీద, అనువంశికత పరిసరాలలో దేని మీద ఆధారపడదు. పిల్లలలో భాషాభివృద్ధి వేటిపై ఆధారపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనువంశికత మరియు పరిసరాలు రెండింటి మీద. 16వ ప్రశ్న చూస్తున్నాం. స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ? కుటుంబ సభ్యుల పేర్లు గుర్తుంచుకోవడం, తరగతి ఉపాధ్యాయుని పేరు గుర్తుంచుకోవడం, ముఖ్యమైన ప్రశ్నలను గుర్తుంచుకోవడం, ఆప్షన్ డి కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవడం. స్వల్పకాలిక స్మృతికి ఉదాహరణ తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కొత్త టెలిఫోన్ నెంబర్ను గుర్తుంచుకోవడం. 17వ ప్రశ్న చూస్తే గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం? డిస్కాలిక్యులియా, డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా. గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించిన వైకల్యం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిస్కాలిక్యులియా. 18వ ప్రశ్న చూస్తున్నాం. బాలల విద్యా హక్కు చట్టం 2009 ప్రకారంగా ప్రైవేటు విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో అణగారిన వర్గాల పిల్లల చదువు నిమిత్తం కేటాయించవలసిన సీట్లు 15%, 20%, 25%, 30%? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 25%. 19వ ప్రశ్న చూస్తున్నాం. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే దానికి దేనికి ఉదాహరణ కింది వానిలో? విస్థాపనమా, హేతుకీకరణమా, ప్రక్షేపణమా, పరిహారమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హేతుకీకరణం. 20వ ప్రశ్న చూస్తున్నాం. కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అతనికి 2 ఇష్టమే, కానీ ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఇది కింది వానిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉపగమ సంఘర్షణ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి దేనిలో భాగం?
ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతమా? ఆప్షన్ బి సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతమా? ఆప్షన్ సి జీడబ్ల్యూ ఆల్పోర్ట్ సిద్ధాంతమా? ఆప్షన్ డి ఐసెంక్ సిద్ధాంతమా? ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేవి దేనిలో భాగం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం. 22వ ప్రశ్న చూస్తే కింది వానిలో పర్యావరణవేత్త కానివారు? డబ్ల్యూసి బాగ్లే, గోర్డ్న్ ఫ్రీమన్, వాట్సన్, ఎంఎస్ గాల్టన్. కింది వానిలో పర్యావరణవేత్త కానివారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎంఎస్ గాల్టన్. 23వ ప్రశ్న చూస్తే కింది వానిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది? సాధికారతత్వ పెంపకమా? ఆప్షన్ బి నిరంకుశ పెంపకమా? ఆప్షన్ సి అనుమతించే పెంపకమా? ఆప్షన్ డి జోక్యం చేసుకోకపోవడం. కింది వానిలో పిల్లల పెంపకం రకాలలో విజయవంతమైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సాధికారతత్వ పెంపకం. 24వ ప్రశ్న చూస్తే ఒక మెగాబైట్ దేనికి సమానం? 1024 బైట్సా, 1024 కిలోబైట్సా, 1024 గిగాబైట్సా, 1024 టెరాబైట్సా? ఒక మెగాబైట్ దేనికి సమానం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1024 కిలోబైట్స్. 25వ ప్రశ్న చూస్తే సిపియు వీటిని కలిగి ఉంటుంది? కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. ఆప్షన్ బి కంట్రోల్ యూనిట్, కీబోర్డ్ మరియు స్కానర్. ఆప్షన్ సి మెమరీ యూనిట్, ప్రింటర్, స్కానర్. ఆప్షన్ డి మైక్రోఫోన్, ప్రింటర్, కీబోర్డ్. సిపియు వీటిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్, సిపియు. 26వ ప్రశ్న చూస్తే స్లైడ్ షో దేనిలో భాగం? ఎంఎస్ వర్డా, మైక్రోసాఫ్ట్ వర్డా, మైక్రోసాఫ్ట్ ఎక్సెలా, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింటా, మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో స్లైడ్ షో భాగం. 27వ ప్రశ్న చూస్తే నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సిసిఈ కంటిన్యూషన్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ను ప్రతిపాదించినది? ఎన్సిఎఫ్ 2005, కొఠారి కమిషనా, మాధ్యమిక విద్యా కమిషనా, జనార్దన్ రెడ్డి కమిషనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించింది. 28వ ప్రశ్న చూస్తే ఐక్యూ ఇంటెలిజెంట్ కోషియంట్ 160 కలిగినటువంటి బాలుడు ఏ కేటగిరీకి చెందుతాడు? నిదాన అభ్యాసకుడా, ఉన్నత ప్రజ్ఞావంతుడా, సగటు ప్రజ్ఞావంతుడా, ప్రతిభావంతులా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రతిభావంతులు. 29వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో విస్మృతికి కారణం కానిది? అనుపయోగం, అవరోధం, దమనం, అతిగా చదవడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అతిగా చదవడం. 30వ ప్రశ్న చూస్తే కింది వానిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది? రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు. కింది వానిలో సాంఘిక ప్రజ్ఞ ఎక్కువగా వీరిలో ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజకీయ నాయకులు. 31వ ప్రశ్న చూస్తే వెళ్ళి వచ్చునాడు మళ్ళీ పోయడు నాడు వెంటరాదు ధనము కొంచబోడు తానదేడ బోన ధనమేడ బోవునో విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి ఈ పద్యంలో మకుటం ఏది? విశ్వదాభిరామ వినురవేమన, వేమన, వినరవేమన, విశ్వదాభిరామన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విశ్వదాభిరామ వినురవేమ. 32వ ప్రశ్న చూస్తే వెళ్ళి వచ్చునాడు మళ్ళీ పోయేడు నాడు వెంటరాదు ధనము కొంచబోడు తానదేడబోను ధనమేడబోవునో విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో కొంచబోడు అనే పదానికి అర్థం ఏమిటి? కొంచెం తీసుకుంటాడు, అంతా తీసుకుంటాడు, తీసుకొని వెళ్తాడు, తీసుకొని వెళ్ళడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తీసుకొని వెళ్ళడు. 33వ ప్రశ్న చూస్తే వివిధ జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమయ్యే పదార్థాలను జీవ విచ్ఛిత్తి అయ్యే పదార్థాలు అని అంటారు. ఈ జీవ విచ్ఛిత్తి అయ్యే రేటు ఒక్కొక్క పదార్థానికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆలస్యంగా విచ్ఛిత్తి అయ్యే పదార్థాల వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. కొన్ని పదార్థాలు వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉంటాయి. ఇలాంటి పదార్థాలను జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు అని అంటారు. ఈ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో తొలగించకపోతే విషతుల్యాలుగా మారి నేల, నీరు, గాలి లాంటి వనరులను కలుషితం చేస్తాయి అని
ఈ యొక్క వాక్యం చెబుతూ ఉంది. పర్యావరణ కాలుష్యం ఎక్కువగా దేనివల్ల కలుగుతూ ఉంది? ఆలస్యంగా విచ్ఛితి అయ్యే పదార్థాల వలన, జీవ వైవిధ్యంలో తేడా వలన, తొందరగా జీవ విచ్ఛితి అయ్యే పదార్థాల వలన, ప్రకృతిలో జీవజాలం అసంఖ్యాకంగా పెరిగిపోవడం వలన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆలస్యంగా విచ్ఛితి అయ్యే పదార్థాల వల్ల. 34వ ప్రశ్న చూస్తే సేమ్ స్టోరీ. పర్యావరణ కాలుష్యం ఎక్కువగా దేనివల్ల జరుగుతుంది? తొందరగా కలిసిపోతాయా, ప్రకృతి వనరులకు దోహదపడతాయా, పర్యావరణానికి అనుకూలమా, వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోవా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, వందల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా ఉంటాయి పదార్థాలు. ఇక 35వ ప్రశ్న చూస్తే జ్ఞానము దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. పై వాక్యంలోని దీపం అనే పదం దేనికి సంబంధించింది? ఉపమేయమా, ఉపమానమా, ఉపమావాచకమా, సమాన ధర్మమా? జ్ఞానము దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. పై వాక్యంలోని దీపం అనే పదం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఉపమానం. 36వ ప్రశ్న చూస్తే కథన రంగంలో వీరులు అమరులైనారు. పై వాక్యంలో కథన రంగంలో అనే పదానికి పర్యాయ పదాలు తెలపండి. యుద్ధభూమి, రణస్థలి. ఆప్షన్ బి గుడి, దేవాలయం. ఆప్షన్ సి పర్వతం, గిరి. ఆప్షన్ డి అద్రి, గిరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, యుద్ధభూమి, రణస్థలి. 37వ ప్రశ్న చూస్తున్నాం. మాతృభావన పాఠం ఏ ఇతివృత్తానికి సంబంధించినది? కర్షకుల యందు గౌరవానికే. ఆప్షన్ బి ప్రజల యందు గౌరవానికే. ఆప్షన్ సి స్త్రీల పట్ల గౌరవమా. ఆప్షన్ డి సైనికుల పట్ల గౌరవమా? మాతృభావన అనేటువంటి పాఠం ఏ ఇతివృత్తానికి చెందినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్త్రీల పట్ల గౌరవానికి సంబంధించింది. 38వ ప్రశ్న చూస్తే హరికి 100 వందనాలు. పై వాక్యంలో హరికి అనే పదానికి నానా అర్థాలు ఏమిటి? ఇంద్రుడు స్నేహితుడు, పండు సుఖం, నీరు రెల్లు. ఆప్షన్ డి కోతి విష్ణువు. హరికి 100 వందనాలు. పై వాక్యంలో హరికి అనే పదానికి నానా అర్థాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కోతి విష్ణువు. 39వ ప్రశ్న చూస్తే ముని పదానికి వ్యుత్పత్తి అర్థాన్ని తెలపండి. ఓర్పు గలవాడా, మౌనం దాల్చి ఉండేవాడా, మనువు సంతతివాడా, నేర్పు గలవాడు? ముని అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మౌనం దాల్చి ఉండేవాడు. 40వ ప్రశ్న చూస్తున్నాం. కడుపు అనే పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. త్యాగం, ఆకాశం, గర్భం, గగనం. కడుపు అనే పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గర్భం. 41వ ప్రశ్న చూస్తే జుట్లు ముడిపెట్టడం అనేటువంటి జాతీయ పదానికి అర్థం తెలపండి. తరిమి కొట్టుట, స్నేహంగా ఉండుట. ఆప్షన్ సి కలిసిమెలిసి. ఆప్షన్ డి తగాదా పెట్టుట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, తగాదా పెట్టుట. 42వ ప్రశ్న చూస్తే మొక్కై వంగనిది మానై వంగున అనేది ఒక సామెతన, కళారూపమా, జాతీయమా, పొడుపు కథన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సామెత. 42వ ప్రశ్న చూస్తున్నాం. మొక్కై వంగనిది మానై వంగున అనేటువంటిది ఒక సామెత. ఆప్షన్ బి కళారూపం. ఆప్షన్ సి జాతీయం. ఆప్షన్ డి పొడుపు కథ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సామెత. 43వ ప్రశ్న చూస్తే వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాన్ని గురించి తెలిపే పాఠం. ఆప్షన్ ఏ యద. ఆప్షన్ బి ప్రియమిత్రునికి. ఆప్షన్ సి హితోక్తులు. ఆప్షన్ డి కప్పతల్లి పెళ్ళి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రియమిత్రునికి. 44వ ప్రశ్న చూస్తే పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏది? కందిరీగల పుట్ట, తేనె పట్టు, చీమల పుట్ట, తుమ్మెద. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు అనేటువంటిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, తేనె పట్టు. 45వ ప్రశ్న చూస్తే ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు కలిపితే ముద్దరులున్నట్లు, ముద్దర్లన్నట్లు, ముద్దరున్నట్లు, ముద్దర్లోన్నట్లు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ముద్దర్లన్నట్లు. 46వ ప్రశ్న చూస్తే ఆయన మృదు మధురంగా మాట్లాడతారు. పై వాక్యంలో మృదు మధురం అనే పదం ఏ సమాసం? విశేషణ ఉభయపద కర్మధారయ సమాసమా, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమా, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసమా, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. 47వ ప్రశ్న చూస్తున్నాం. ప్రజలు గందరగోళంగా ఉన్నారు. పై వాక్యంలో గందరగోళం అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ అయోమయం, ఆప్షన్ బి నకనక, ఆప్షన్ సి మకమక, ఆప్షన్ డి టకటక. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అయోమయం. 48వ ప్రశ్న చూస్తే వస్తు ఉత్పత్తి పెరిగినా ధరలు తగ్గలేదు. ఇది ఏ రకమైన వాక్యం? అప్యర్థక వాక్యమా, ఛేదర్థక వాక్యమా, శత్రర్థక వాక్యమా, క్వార్థక వాక్యమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అప్యర్థక వాక్యం. 49వ ప్రశ్న చూస్తే ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఆశీరార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, అనుమత్యర్థక వాక్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆశ్చర్యార్థక వాక్యం. 50వ ప్రశ్న చూస్తున్నాం. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం, గరుడ పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మార్కండేయ పురాణం. 51వ ప్రశ్న చూస్తున్నాం. క్లుప్తత ఏ ప్రక్రియ? ఈ ప్రక్రియ ఏ లక్షణం? వ్యాసం, పద్యం, గేయం, కథానిక? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కథానిక. 52వ ప్రశ్న చూస్తే పద కవితా పితామహుడు ముప్పాళ్ళ రంగనాయకమ్మ, ఆప్షన్ బి శ్రీనాథుడు, ఆప్షన్ సి తాళపాక అన్నమయ్య, ఆప్షన్ డి తిక్కన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తాళ్లపాక అన్నమయ్య. 53వ ప్రశ్న చూస్తున్నాం. ఏ పద్యంలో గురు లఘువులు సమానంగా ఉంటాయి? చంపకమాల, శార్దూలం, మత్తేబం, ఉత్పలమాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మత్తేబం. 54వ ప్రశ్న చూస్తే అన్నప్రాసన అంటే ఏమిటి? ఉపవాసం ఉండటం, జ్వరం వచ్చినప్పుడు శిశువుకు కొద్దిగా అన్నం తినిపించడం, శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం, ఆప్షన్ డి అన్నాన్ని దేవుడికి నైవేద్యం పెట్టడం? అన్నప్రాసన అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే కార్యక్రమం. 55వ ప్రశ్న చూస్తే సంస్కృత ప్రాకృత భవంబగు భాష అనేటువంటిది తద్భవమా, దేశ్యమా, తత్సమమా, అన్యదేశ్యమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తద్భవము. 56వ ప్రశ్న చూస్తే పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది, పుష్కర అనే అమ్మాయి బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా ఆప్షన్ ఏ పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు, ఆప్షన్ బి పుష్కర బొమ్మలు బాగా వేయలేదని వాళ్ళ నాన్నగారు అన్నారు, ఆప్షన్ సి పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ అన్నగారు అన్నారు, ఆప్షన్ డి పుష్కర బొమ్మలు బాగా వేసినా ఎవరూ చూడలేదని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు. 57వ ప్రశ్న చూస్తే లేదని పదాన్ని విడదీసిన రూపం ఏది? లే ప్లస్ దది, లేదా ప్లస్ అని, లేదు ప్లస్ అని, లేదా ప్లస్ ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లేదు ప్లస్ అని. 58వ ప్రశ్న చూస్తే కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది? చూస్తే, చూస్తూ, చూసి, చూడక? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చూడక. 59వ ప్రశ్న చూస్తే పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రం ఏది? బోధనా శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, అలంకార శాస్త్రం, ఛందస శాస్త్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఛందస శాస్త్రం. 60వ ప్రశ్న చూస్తే మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, ఇది ఏ రకమైన వాక్యం? అనుమత్యర్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, సంభవనార్థకం, నిశ్చయార్థకం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్
ఏ అనుమత్యర్థక వాక్యం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 61వ ప్రశ్న చూస్తే, చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ క్యాన్ బీ యూజ్డ్ టు గివ్ పర్మిషన్. ఆన్సర్స్: ఆప్షన్ ఏ బై ఆల్ మీన్సా, ఆప్షన్ బి ఐ ఆమ్ ఓకే, ఆప్షన్ సి ఏ స్మాల్ అబ్జెక్షన్, ఆప్షన్ డి నో డోంట్ టేక్ ఇట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బై ఆల్ మీన్స్. 62 question, how would you take your teacher's permission to leave the class a little early? Choose your response from the following. Option A, don't stop me, I have to leave early. Option B, I must leave the class now. Option C, I can go out of the class. Option D, may I leave the class a little early? Answer is option D, may I leave the class a little early. 63 question, the little of the notice should be presented in a lengthy paragraph, a vague manner, multiple colors, a concise and descriptive way. Answer is option D, a concise and descriptive way. 64th question, choose the option that should be included in the header of a formal invitation. Date and time, host's information, dress code, event agenda. Choose the option that should be included in the header of a formal invitation. Answer is option B, host's information. 65వ ప్రశ్న చూస్తే 65 క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. ఆప్షన్ ఏ, జోడీ సెడ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ పా, జోడీ సెడ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ పా, జోడీ సెడ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ పా, జోడీ సెడ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ పా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 66 క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ద ఏ హూ విజిట్ హర్, బి హ్యాస్ టు టచ్ సి హర్ ఫీట్, డి. Choose the option that has a grammatical error. A na, B na, C na, D na. Answer is option B. 67వ ప్రశ్న చూస్తున్నాం. 67th question, choose the suffix that suits to get the adjectival form of the word hero. In, I, is, ism. 67th question answer option C. 68th question, choose the correct option that indicates the arrangement of the words in alphabetical order. Intelligent, inequality, interrolescence, integrate. BDAC na, DBCA na, BADC na, DABC na. Answer is option A, BDAC. Inequality, integrate, intelligent, inequality. 69th question, choose the meaning of the idiom for ages, for doing service, for finishing a work, for a very long duration, for competition. Answer is option C, for a very long duration. 70th question, I promise to your brother when I visit Lucknow next. Choose the correct phrase that fits the blank. Look in on, look up, look after, look out. Answer is option A, look in on. 71th question, choose the misspelt word. Ensembles, accordingly, ancestors, auspicious. Answer is option A. 72 question, choose the option that can be used as a one word substitute for a person who studies the human race, especially of its origins. A linguistic, an omnipresent, an anthropologist, an ornithologist. Answer is option C, an anthropologist. 73 question, 7 had been quite upset
About Mr. Nath's gaunt appearance advance sure that he was striving. Choose the synonym of the word gaunt. Arrange, strave, unsure, sickly. Answer is option D, sickly. 74th question. The housewives searched fractionally her certificate in the almirah. Choose the right pair of opposite words of the word fractionally. Calmly, compositely, desperately, peacefully. Option C, serenely, needlessful. Option D, cortically, placidly. Answer is option A. 75 question. The doctors goes to treat the patients. Choose the option that fits the blank. For hospital, for the hospital, to the hospital, to hospital. Answer is option D, to hospital. 76th question. She may feel jealous your success. Choose the preposition that fits the blank. Option A, with. Option B, off. Option C, on. Option D, without. Answer is option B, off. 77 question. Choose the sentence in which the past perfect tense is properly used. Option A, she had torn her dress yesterday. Option B, when she had come back from school yesterday, she tore her dress. Option C, when she come back from school yesterday, she had torn her dress. Option D, she had come back from school yesterday. Answer is option C. When she came back from school yesterday, she had torn her dress. 78 question. Rani, why are you turning on the radio? Ravi, I listen to the news. Choose the option that fits the blank. Have listened, I am listened, have listened, listening, I am listening. Answer is option D, am listening to the news, Ravi said. 79th question. The little girl wondered, will I be home before the TV show begins? Choose the reported speech of the sentence above. Answer is option B. The little girl wondered if she would be home before the TV show began. 80th question. Second hand books on the pavement every Saturday. Choose the option that fits the blank. Fit the blank. Are bought and sold by, is bought, are bought and sold, bought and sold. Answer is option C, are bought and sold. 81th question. The United Nations nearly 200 member states. Choose the verb that fits the blank. Are, has, have, where. Answer is option B, has. 82 question. Choose the sentence that has an adverbial clause. Answer is option A. If you give respect, you get respect. 83 question. His disability come without any medical explanation. The above sentence has 4, 3, 2, 5. How many nouns? 83 question answer is option C, 2. 84th question. Oh, grandpa, I am so glad you are not dead. In the above sentence, oh is a preposition, a pronoun, an adjective, an interjection. Answer is option D, an interjection. 85th question. He was short, he was sharp. Both the above sentences can be combined as. Answer is option B, he was short but sharp. 86th question. Preachers preach many good things. Many of them do not practice what they preach. Choose the linker that fits the blank. However, so, that, such.
Answer is option A, however. 87th question. Sriram continued his batting carefully. His team he was hungry. Choose the phrasal preposition that fix the blank. Due to, for the sake of, in front of, in addition to. Answer is option B, for the sake of. 88th question. He may come here this evening. The sentence indicates offer, permission, compulsion, possibility. Answer is option D, possibility. 89th question. Read the following passage. In the vibrant tapestry of Indian culture, tradition weaves its colorful threads, bindings generation with rituals and customs from the majestic temples, echoing with devotional chants to the bustling bazaars, alive with the aromas of spices. India's essence lies in its diversity and unity. Every festival a celebration of harmony, every dance a tale of ancient grace. India's culture mosaic mesmerizes the world with its timeless beauty and depth. Choose the metaphor used to describe the role of tradition in Indian culture in the provided passage. 89th question. Answer is option B, a tapestry woven with the threads of wisdom. 90th question, same story. According to the passage, identify the aspect of Indian culture that mesmerizes the world. Answer is option C, its diverse festivals. 91వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయం ఎంత? 24 గంటలు, 27 రోజుల, 59 రోజుల, 365.5 రోజుల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 27 రోజులు. 92వ ప్రశ్న చూస్తున్నాం. 2 కాంటూరు రేఖల మధ్య దూరం దీనిని తెలియజేస్తుంది. ఉష్ణోగ్రతలలో వ్యత్యాసమా, వృక్ష సంపదలో వ్యత్యాసమా, నేలలో వ్యత్యాసమా, ఎత్తులలో వ్యత్యాసమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎత్తులలో వ్యత్యాసం. 93వ ప్రశ్న చూస్తే ప్రపంచ జీవావరణ నిల్వల చక్రంలో చేర్చబడినటువంటి బయో రిజర్వులు ఎన్ని? 18, 10, 12, 20. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 10. 94వ ప్రశ్న చూస్తే నేలలోని తేమను పట్టి ఉండే మృత్తికా సంరక్షణ పద్ధతి టెర్రస్ ఫార్మింగ్, మల్చింగ్, షెల్టర్ బెల్ట్స్, రాక్ డ్యామ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మల్చింగ్. 95వ ప్రశ్న చూస్తే ఈ రాష్ట్రము గుండా కర్కట రేఖ ప్రయాణించదు. రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, త్రిపుర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఒడిశా. 96వ ప్రశ్న చూస్తే సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాల భాగం పంజాబ్ హిమాలయాల, కుమయూన్ హిమాలయాల, నేపాల్ హిమాలయాల, అస్సాం హిమాలయాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కుమయూన్ హిమాలయాలు. 97వ ప్రశ్న చూస్తే పశ్చిమ విక్షోభాలు ఇక్కడి నుంచి వస్తాయి. అరేబియా సముద్రం, మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం, బాల్టిక్ సముద్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మధ్యధరా సముద్రం. 98వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న నది గోదావరి, కృష్ణ, నర్మద, కావేరి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నర్మద. 99వ ప్రశ్న చూస్తే ట్రాఫిక్ పోలీస్ విధి కానిది రద్దీ క్రమబద్ధీకరణ, ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయడం, రహదారి వినియోగంపై అవగాహన కల్పించడం, క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎఫ్ఐఆర్ను ఫైల్ చేయడం ట్రాఫిక్ పోలీస్ విధి కానిది. 100వ ప్రశ్న చూస్తున్నాం. మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించబడిన సంవత్సరం 1998, 99, 2000, 2001. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1999లో. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. 101వ ప్రశ్న చూస్తే ప్రత్యేకంగా నిర్మించబడినటువంటి చెరువులలోనూ కాలువలలోనూ చేపలను పెంచడాన్ని ఏమంటారు? పిసికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, విటికల్చర్.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పిసికల్చర్. 102వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సహజ నూలు కానిది ఉన్ని, పట్టు, రేయాన్, నార. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రేయాన్. 103వ ప్రశ్న చూస్తే అక్షరాస్యత శాతాన్ని లెక్కించినప్పుడు పరిగణలోకి తీసుకొనబడని వారు 7 సంవత్సరాలు పైబడిన వారా, 0 నుంచి 6 సంవత్సరాల, 14 సంవత్సరాలు పైబడిన వారా, 0 నుంచి 14 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 0 నుంచి 6 సంవత్సరాల వారు. 104వ ప్రశ్న చూస్తే వ్యవస్థీకృత రంగ లక్షణం కానిది వైద్య సదుపాయాలు, వేతనంతో కూడిన సెలవులు, శ్రమ దోపిడీ, ఉద్యోగ భద్రత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్రమ దోపిడీ. 105వ ప్రశ్న చూస్తే భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారంగా వలస వెళ్ళిన వారు 300 మిలియన్ల మంది, 307, 315, 325. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 307 మిలియన్లు. 106వ ప్రశ్న చూస్తే పట్టణ ప్రాంతాలలో నివసించేవారు రోజుకు తీసుకోవలసినటువంటి ప్రామాణిక క్యాలరీలు, ఆహారంలో తీసుకోవాల్సినటువంటి ప్రామాణిక క్యాలరీలు అడుగుతూ ఉన్నాడు. 2400 క్యాలరీల, 2100, 2000, 1800. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2100 క్యాలరీలు. 107వ ప్రశ్న చూస్తే భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నటువంటి మొదటి రాష్ట్రం పంజాబ్, కేరళ, సిక్కిం, మేఘాలయ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సిక్కిం. 108వ ప్రశ్న చూస్తే కింది వానిలో భారతీయ బహుళజాతి సంస్థ కానిది ఇన్ఫోసిస్, ఫోర్డ్ మోటార్స్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫోర్డ్ మోటార్స్. 109వ ప్రశ్న చూస్తే భారతదేశంలో సమృద్ధిగా లభించే ఉత్పత్తి కారకం భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్రమ. 110వ ప్రశ్న చూస్తే బెలూమ్ గుహలు ఎచ్చట కలవు వైఎస్ఆర్ కడప జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కర్నూలు జిల్లా. 111వ ప్రశ్న చూస్తే భారతదేశపు చిలుక అని పిలువబడిన పర్షియన్ కవి అల్బెరుని, అమీర్ ఖుస్రో, ఇబన్ బటుటా, బరని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అమీర్ ఖుస్రో. 112వ ప్రశ్న చూస్తే అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సుబాబులుగా విభజించాడు 15, 10, 20, 25. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 15. 113వ ప్రశ్న చూస్తే టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని కలకత్తా, శ్రీరంగపట్నం, బక్సార్, మద్రాస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శ్రీరంగపట్నం. 114వ ప్రశ్న చూస్తే నిజ్, రైతీ అనేవి ఏ పంట సాగు విధానంలోని పద్ధతులు జనపనార, నీలిమందు, తేయాకు, ప్రత్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నీలిమందు. 115వ ప్రశ్న చూస్తే సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు జరిగిన రాష్ట్రం బెంగాల్, అస్సాం, ఒడిషా, జార్ఖండ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అస్సాం. 116వ ప్రశ్న చూస్తే 18వ శతాబ్దం చివర ఫ్రాన్స్లోని కులీన వర్గం ఏ ఎస్టేట్కు చెందినవారు 1వ ఎస్టేటా, 2న, 3వదే, 4వదే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2వ ఎస్టేట్. 117వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఐక్యరాజ్య సమితి మౌలిక లక్ష్యం కానిది ప్రపంచ శాంతి పరిరక్షణ, మానవ హక్కులను కాపాడటం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించుట, పర్యావరణ పరిరక్షణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పర్యావరణ పరిరక్షణ. 118వ ప్రశ్న చూస్తే బ్రిటిష్ మహిళలు ఓటు హక్కు పొందిన సంవత్సరం 1921, 1920, 1919, 1918. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1918. 119వ ప్రశ్న చూస్తే ఎనేబ్లింగ్ యాక్ట్తో నియంతృత్వాన్ని పొందినవారు లెనిన్, హిట్లర్, ముసోలిని, స్టాలిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హిట్లర్. 120వ ప్రశ్న చూస్తే ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు సభ్యులుగా ఉన్న దేశాలు 200, 54, 56, 193. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 54. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 121వ ప్రశ్న చూస్తే ఇండియాలో టెలికాం విప్లవంను ప్రారంభించిన వారు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, పివి సింగ్, పివి నరసింహారావు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ గారు. 122వ ప్రశ్న చూస్తే సంస్థానాల విలీనంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు
జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సర్దార్ వల్లభాయ్ పటేల్. 123వ ప్రశ్న చూస్తే మూస ధోరణుల నుంచి విముక్తి పొందడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంపద, రవాణా, చట్టాలు, విద్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, విద్య. 124వ ప్రశ్న చూస్తే భారతీయ స్త్రీవాద మాతామహి అని కీర్తించబడిన వారు. పండిత రమాబాయ్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, సావిత్రిబాయ్ పులే, సరోజినీ నాయుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సావిత్రిబాయ్ పులే. 125వ ప్రశ్న చూస్తే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించబడిన సంవత్సరం. 1989, 1990, 1992, 1995. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1989. 126వ ప్రశ్న చూస్తే దేశ ఐక్యతను కాపాడే అంశాలలో లేనిది. ఒకే న్యాయ వ్యవస్థ, మౌలిక చట్టాలలో సారూప్యత, అఖిల భారత సివిల్ సర్వీసులు, రిజర్వేషన్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రిజర్వేషన్లు. 127వ ప్రశ్న చూస్తే రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం. 1946, 47, 49, 50. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1949. 128వ ప్రశ్న చూస్తే ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయడం అనేది. సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, లౌకికవాదం. 129వ ప్రశ్న చూస్తున్నాం. ప్రజలు దీనిని బట్టి గౌరవించబడాలి అనేది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యొక్క కళ. రంగు, విద్య, వ్యక్తిత్వం, మతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించబడాలి అని చెప్పాడు. ఇక 130వ ప్రశ్న చూస్తే ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైనటువంటి కనీస పరిస్థితులలో లేనిది. ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి. దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండుట, ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలి, క్రమం తప్పక ఎన్నికలు నిర్వహించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దేశంలో ఏకపార్టీ వ్యవస్థ ఉండుట అనేది కనీస పరిస్థితుల్లో లేనిది. 131వ ప్రశ్న చూస్తే భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అమలు చేసిన మొదటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రాజస్థాన్. 132వ ప్రశ్న చూస్తే హిందూ వారసత్వం సవరణ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం. 2003, 2005, 2007, 2010. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2005. 133వ ప్రశ్న చూస్తే దక్షిణ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రమాదకరమైన పరిశ్రమ. ఎరువులు, యాస్బెస్టాసస్, షిప్ బ్రేకింగ్, పెట్రో రసాయనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, షిప్ బ్రేకింగ్. 134వ ప్రశ్న చూస్తే మొహంజదారోలోని గొప్ప స్నానవాటికను ఎవరు ఉపయోగించేవారు. రాజకుటుంబీకులు, సైనికులు, ప్రజలందరూ, మహిళలు మాత్రమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ప్రజలందరూ. 135వ ప్రశ్న చూస్తే దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు. తుకారాం, సూరదాస్, రవిదాస్, కబీర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కబీర్. 136వ ప్రశ్న చూస్తే దేవుని సన్నిధిని చేరుకోవడానికి చైతన్య మహాప్రభు బోధించిన మార్గాలలో ఇది ఒకటి కాదు. ప్రేమ, భక్తి, గానం, బ్రహ్మచర్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బ్రహ్మచర్యం. 137వ ప్రశ్న చూస్తే ఇతను తన శాసనాలన్నింటిలోనూ బ్రాహ్మీ లిపిని ఉపయోగించేవాడు. చంద్రగుప్తుడు, గణపతి దేవుడు, అశోకుడు, కృష్ణదేవరాయలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అశోకుడు. 138వ ప్రశ్న చూస్తే మగధ రాజ్య మొదటి రాజు. మహాపద్మనందుడు, బింబిసారుడు, అజాతశత్రువు, అశోకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బింబిసారుడు. 139వ ప్రశ్న చూస్తే సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాల గురించి వాస్తవం కానిది. ఆశయాలకు శాశ్వత విలువలుంటాయి. ఆశయాలు దీర్ఘకాలిక సాధితాలు. లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి. ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, లక్ష్యాల నుండి ఆశయాలు ఉద్భవిస్తాయి. 140వ ప్రశ్న చూస్తే ఒక విద్యార్థి రవాణా విద్య పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రయాణంలో వినియోగించుకున్నాడు. అయితే కింది అభ్యసన లక్ష్యానికి సంబంధించింది. గుర్తు తెచ్చుకొనుట, అవగాహన చేసుకొనుట, అనువర్తించుట, విశ్లేషించుట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అనువర్తించడం. 141వ ప్రశ్న చూస్తే జాతీయ విద్యా ప్రణాళికా చట్టం 2005 ప్రకారంగా
ఈ స్థాయిలో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించారు? ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత స్థాయి, ప్రాథమిక స్థాయి, మాధ్యమిక ఉన్నత స్థాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రాథమికోన్నత స్థాయి. 142వ ప్రశ్న చూస్తే విద్యార్థి భారతదేశ పటాన్ని పరిశీలించి గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళుతుందో తెలియజేశాడు. ఇది ఏ పట నైపుణ్యంలోనిది? పటాన్ని గీయటమా, పటాన్ని చదవటమా, పటాన్ని గుర్తించటమా, పటంలో దిక్కులను గుర్తించటమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పటాన్ని చదువుట. 143వ ప్రశ్న చూస్తే మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1955, 56, 57, 58, 52, 53, 59, 60. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1952, 53. 144వ ప్రశ్న చూస్తున్నాం. సాంఘిక శాస్త్ర పరిధిలోనికి రాని అంశం? సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, భౌతిక శాస్త్రం. 145వ ప్రశ్న చూస్తే జీవిస్తూ నేర్చుకోవాలి మరియు పనిచేస్తూ నేర్చుకోవాలి అనే సూత్రాలపై ఆధారపడే బోధనా పద్ధతి? ప్రకల్పనా పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ప్రకల్పనా పద్ధతి. 146వ ప్రశ్న చూస్తే జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్థాపించబడిన సంవత్సరం? 1958, 60, 61, 62. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 1961లో. 147వ ప్రశ్న చూస్తే మ్యూజ్ అనగా విద్యాదేవత, ఆలయం, ప్రయోగశాల, మాతృకలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విద్యాదేవత. 148వ ప్రశ్న చూస్తే కింది వానిలో ఆర్థిక ప్రాముఖ్యత గల వనరు? పార్కు, రేడియో స్టేషన్, మ్యూజియం, పరిశ్రమ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పరిశ్రమ. 149వ ప్రశ్న చూస్తే భారం లేని అభ్యసనాన్ని సూచించిన వారు? రాధాకృష్ణన్ కమిషన్, శ్రీప్రకాష్ కమిటీ, యశ్పాల్ కమిటీ, మాధ్యమిక విద్యా కమిషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, యశ్పాల్ కమిటీ. 150వ ప్రశ్న చూస్తున్నాం. త్రైమాసిక అర్ధ సంవత్సర వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనానికి సంబంధించినవి? సంగ్రహణాత్మక సంకలనాత్మక మూల్యాంకనమా, నిర్మాణాత్మక రూపణ మూల్యాంకనమా, జట్టు మదింప, లోప నిర్ధారణ మూల్యాంకనమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సంగ్రహణాత్మక సంకలనాత్మక మూల్యాంకనానికి సంబంధించినవి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి పేపర్ 2A సోషల్ స్టడీస్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ గురించిన వివరాల వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.